ఇప్పుడున్న జనరేషన్ కూడా కళ వైపు రావాలనుకుంటున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. యాక్టింగ్ పరంగా కూడా ఎన్నో తెలుగు అమ్మాయిలు తెలుగు అబ్బాయిలు దయచేసి ఫీల్డ్కి రండి. కష్టమే ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మీరు పొద్దుట 5:30 6 గంటలకి లెగాలి, సీరియల్స్ చేయాలి అంటే నైట్ 9 అయినా 10 అయినా 11 అయినా వర్క్ చేసే వెళ్ళాలి ఇంటికి. ఆ కష్టం మేము పడతాము అంటే రండి. అలా పడలేని వాళ్ళు రావద్దు. తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా ఇక్కడ సీరియల్స్ లో అంటే? అదే చెప్తున్నాను నేను, ఉంది. ప్రాబ్లం ఏంటంటే చెయ్యట్లేదు, కష్టపడాలి అనుకోవట్లేదు, ఈజీగా మనీ సంపాదించేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్లో వచ్చేసినాయి, అందుకని ఇన్స్టాగ్రామ్లో వచ్చేసినాయి, ఇంకా వేరే వేరే బిజినెస్లు తెలుస్తుంది, ఏఐలో వచ్చేసినాయి. సో ఇది కాయ కష్టం. ఇది నిజం చెప్పాలంటే ఈ కష్టం పడడానికి వాళ్ళు ఇష్టపడితే అది వేరే రకంగా ఉంటుంది. ఈ ఇష్టం ఇది కష్టం అని వాళ్ళు దూరంగా ఉంటున్నారు, తెలిసిపోతుంది. కానీ బయట వాళ్ళకి అది నీడ్ ఉంది, వాళ్ళు వచ్చి ఇందులో షైన్ అయిపోతున్నారు. కన్నడ వాళ్ళు కానీ, తమిళ్ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ తెలుగుకు వచ్చి యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకన్నా, వీళ్ళు రావట్లేదు. అది ప్రాబ్లం. మేము వస్తాము, మాకు ఇవ్వట్లేదు, మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని అంటే దీనికి కూడా ఒక టాలెంట్ కావాలి యాక్చువల్లీ. ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడున్న ఆడియన్స్ మెంటాలిటీకి ఏంటనంటే రాగానే వీళ్ళు యాక్ట్ చేయాలి, రాగానే వీళ్ళు డైలాగ్ చెప్పాలి, ఇలా ఉంది. టైం లేదు మనకి. సో ఆ టైం లేని పక్షంలో మీరు అన్నీ నేర్చుకునే రావాలి ఇక్కడికి. మేము ఇక్కడ వచ్చి ఏమీ నేర్పించలేము, ఎందుకంటే ఇక్కడ ఎవరికి టైం లేదు. సో నేర్చుకొని రావాలి.